హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ని ప్రిపేర్ చేసుకుందామా. ముందుగా ఒక పెద్ద కట్ట గోంగూరని తీసుకొని శుభ్రంగా ఆకు వరకు వలిచేసుకొని కడిగేసుకోండి. ఇప్పుడు బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె గోంగూర వేసుకొని గోంగూర అంతా కూడా పూర్తిగా మగ్గించేసుకోండి. దీన్ని ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ నూనె, జీలకర్ర, యాలక్కాయలు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క వేసుకొని ఉల్లిపాయలు, పసుపు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని సాఫ్ట్గా మగ్గించేసుకున్నాక దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక కేజీ చికెన్ దాకా దీంట్లోకి వేసేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం చికెన్ అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా ఉడికించేసుకోవాలి. దీంట్లోనే మనం ఒక టమాటాని అలాగే ఉడికించి పెట్టుకున్న గోంగూరని వేసుకొని అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని చికెన్ అంతా కూడా పూర్తిగా మగ్గించేసేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం సెట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.